టీచర్ మీట్ వినూత్న కార్యక్రమం అని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు టౌన్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో గణనీయంగా మార్పు తీసుకొచ్చిందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటున్న మంత్రి టీజీ భరత్తో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ఈరోజు కర్నూలులో జరిగింది. టౌన్ మోడల్ స్కూల్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, డిజైన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటో మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి లోకేష్ గారు శ్రీకారం చుట్టారు. మీరు ఎలా చూస్తున్నారు? మీరు చదువుకున్న పాఠశాలలోనే ఈ యొక్క మరి కార్యక్రమానికి మీరు మంత్రిగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఎలా చూస్తారు? సో 2 things, ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇక్కడ నేను +1 +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇక్కడే చదివింది. అప్పుడు అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ అని అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడులో మీరు చూస్తే 90s అంతా టీచర్ పార్టీ స్కూల్స్ ఉండేది. ఆ పేరుతో చెప్పే స్కూల్ పేరు మర్చిపోయి ఆ స్కూల్ తిమ్మయ్య కాలేజ్ అంటుండ్రు. ఇది ఇన్ఫ్యాక్ట్ నాట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అంత మంచి థింగ్ ఈజ్ అవి కొద్దిగా మధ్యలో వీ లాస్ట్ ఇట్ అని లోకేష్ గారు వీ షుడ్ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అందుకనే ప్రతి ఒక్కటి హీ గెట్స్ ఇన్ టు డీటెయిలింగ్. ఏదో ఊరికే చెప్పేసి ఆదేశాలు ఇచ్చేసి కంప్లీట్ చేయండి అది కాకుండా హీ గెట్స్ ఇన్వాల్వ్. లైక్ ఈరోజు అందుకనే హెడ్ మాస్టర్ గారిని అసలు ఏం డిఫరెన్స్ లాస్ట్ టైంకి ఇప్పటికీ అంటే ఆయన చెప్పడం, సార్ యూనిఫామ్ నుంచి బెల్ట్ తీసుకోండి, అదే బుక్స్ తీసుకోండి, అన్ని క్వాలిటీ హై అండ్ క్వాలిటీ. ఆ బుక్స్ కూడా విపరీతంగా బరువు కాకుండా కరెక్ట్గా ఆ రోజు ఏం టీచ్ చేస్తారో అదే కాకుండా క్వాలిటీ ఉండేది, ఏ సబ్జెక్ట్స్ ఏది రిలేటెడ్ ఉంటుందో దానికి ఇవ్వడము, అట్లా సో మెనీ రెవల్యూషనరీ చేంజెస్ తేవడం జరిగింది. ఇది మన గవర్నమెంట్లో పెట్టడంతో మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ పేరెంట్స్కి ఆ పిల్లవాడు కానీ పాప కానీ హౌ దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్, వాట్ దేర్ మైండ్ సెట్ ఈజ్, ఎట్లా థింకింగ్ ఉంటుంది, మేము వాళ్ళ ఇంట్లో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా, ఏం చేస్తే ఇంకా బెటర్గా అవుతారు అనేది ఇవన్నీ కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం అనేది దట్స్ ద బెస్ట్ థింగ్. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మెగా ఈవెంట్గా చేస్తూ దీన్ని కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో లిస్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు. అంటే మొత్తాన్ని కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో పాటు ఇటు ఉపాధ్యాయులను కూడా సమాయత్తం చేసే పరిస్థితుల్లో ఒక ఈవెంట్ లాగా చేయడం లేదా అందరిలో అవగాహన కలిగించడం అన్నది ఎలా చూస్తారు? మొత్తంగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ మీరు గమనించిన ముఖ్యమైన మార్పులు ఏంటి? సో వీ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, అవేర్నెస్ తేవడము, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ మైండ్ సెట్ ఉందనుకోండి. లైఫ్లో ఇప్పుడు మీరు చాగంటి కోటేశ్వరరావు గారిని తేవడం జరిగింది. ఎందుకు తెచ్చారు చాగంటి కోటేశ్వరరావు? ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ ఆర్ ఎనీథింగ్. రిక్వెస్ట్ చేసి చంద్రబాబు గారు లోకేష్ గారు తేవడం జరిగింది. కరికులంలో వాళ్ళ మైండ్ సెట్, ఎందుకంటే ప్రీవియస్ ప్రభుత్వంని ఎప్పుడు చూసిండం, ఎప్పుడు ఇనిండం, వాళ్ళు చేసిన బిహేవియర్ ఇప్పుడు కూడా మీరు చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. అంటే దే ఆర్ నాట్ చేంజింగ్. అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము, 11 సీట్స్ ఎందుకు వచ్చింది అనేది పక్కన పెట్టి ఇంకా అగ్రెసివ్గా పిచ్చిగా చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ ఎట్లుండాలా పిల్లవాళ్ళకి కానీ పాప కానీ ఫ్యూచర్ బాగా మౌల్డ్ అయితే దే విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్. ఏ రంగాల్లో పోవచ్చో చెప్పలేము. ఇప్పటి నుంచి కరెక్ట్గా మౌల్డ్ చేస్తే వాళ్ళ లైఫ్లో బాగుంటారు, మంచిగా ఉంటారు, సొసైటీకి బాగుపడేలాగా ఏమైనా చేయొచ్చు అని చెప్పి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఆ అవేర్నెస్ కూడా. ఎందుకు గిన్నిస్ బుక్ సర్టిఫికేట్ కోసం మేము ఏదో చూపించాలని కాదు, అవేర్నెస్. ఇప్పుడు గిన్నిస్ బుక్లో వచ్చిందంటే ఎవ్రీబడి విల్ నో వాట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డూయింగ్. ఇప్పుడు యోగా ఇది కూడా సంబంధించింది వీ హ్యావ్ డన్ అంటే అందరు అంటే సమ్వన్ గెట్స్ మోటివేటెడ్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ వీ కాన్సన్ట్రేట్ మోస్ట్లీ ఆన్ దట్. వాళ్ళకు కొద్దిగా ఇవి చేయాలా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సాధించాలా, ఇవి 6 monthsలో ఇవి కంప్లీట్ చేయాలా, లేకపోతే 1 yearలో వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింటారు. అవన్నీ కంప్లీట్ చేయాలా. బ్రింగ్ దెమ్ అండర్స్టాండ్ ద చైల్డ్. ఏదో వాళ్ళకుండే డ్రీమ్స్ని వాళ్ళపైన రుద్దరాదు. నేను ఎప్పుడు అదే అంట, వాళ్ళ డ్రీమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళపై చదవాలి. వాళ్ళ పిల్లవాడు పాప డ్రీమ్స్ తెలుసుకొని మనము వాళ్ళని మౌల్డ్ చేస్తే దే విల్ బి ఫెంటాస్టిక్ ఇన్ దేర్ లైఫ్. పూర్తి స్థాయిలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడానికే ఈ యొక్క నారా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది సత్ఫలితాలను ఇస్తుందని తాను నమ్ముతున్నట్లుగా మంత్రి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.